అందరికీ టైలరింగ్ చేసే వాళ్ళందరికీ ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందని నేను వీడియో తీస్తున్నాను అనమాట. ఓల్డ్ అయిపోయిన నారాయణ పట్టు ఉంటుంది కదా, ఆ క్లాత్ ఇది సిల్క్ అనమాట. ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు. ఇప్పుడు ఒక అమ్మాయికి కావాలని చెప్పేసి ఆన్లైన్లో బుక్ చేసుకొని నాకు ఇచ్చింది కుట్టమని. సో దాన్ని నేను లంగాని ఇలా కుట్టేసుకొని మనం ఎప్పుడైనా సరే మొత్తం బెల్ట్ వేసేసి పైన హిప్ బెల్ట్ వేసి దానిపైన మనం జాయింట్ సైడ్ కుట్టేస్తాం కదా, అలా వేయకుండా మొత్తం లెంగా అంతా కుచ్చులు పోసుకున్న తర్వాత ఇలా ఐరన్ చేస్తే మనకి ప్లీట్స్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట. చూసారా, ఈ విధంగా నేను ఎప్పుడైనా సరే లంగా కుట్టినప్పుడు ఇంటికి తీసుకొచ్చేసి ఇలా మొత్తం ఐరన్ చేసుకుంటాను. ఒక్కదాన్ని కుడతాను, నేనే చేస్తాను కాబట్టి నేనైతే షాప్లో ఎవరిని హెల్పింగ్గా పెట్టుకోలేదు కాబట్టి నేనే చేసుకోవాలి కదా. సో అలాంటప్పుడు నేను ఇంటికి తీసుకొచ్చేసి ఇదిగో ఇలా చూపిస్తుంది కదా, ఇది వచ్చేసి క్యాంటీన్లో తీసుకున్నాను అనమాట. వెయిట్లెస్ ఉంటుంది చాలా, అంటే తొందరగా బట్టలు కొన్ని ఒక్కొక్కసారి ఫుల్ తొందరగా హీట్ ఎక్కిపోయి కాలిపోతుంటాయి. అలాంటప్పుడు ఈ ఐరన్ బాక్స్ చాలా బెస్ట్ అని చెప్తాను. తీసుకున్నాను అనమాట. అలా మనం అలాగని చెప్పేసి మీరు ఇంట్లో చేసినా సరే మీ బట్టలు మీరు చేసుకునేటప్పుడు కొంచెం స్విచ్ ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ మీరు ఐరన్ చేయండి, చాలా బాగా వస్తుంది. అలా అని చెప్పి క్లాత్ని మాత్రము లెంగని కాల్చుకోవద్దు, ఎందుకంటే అది కాల్చామంటే డబల్ ఖర్చు మనకి ఎక్స్ట్రా ఇవ్వాల్సి వస్తుంది కస్టమర్కి. సో అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఈటు తక్కువ పెట్టేసుకొని ఇలా ఇస్త్రీ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇంకా దీన్ని పైన నడుము బెల్ట్ వేసేసి సైడ్ మనం కుట్టేసి ఇంకా బొందలేస్తే సరిపోతుంది అనమాట. ఈ లంగాలో వచ్చేసి బ్లౌజు ప్రిన్స్ కట్, బ్యాక్ వచ్చేసి పాట్ నెక్ పెట్టమన్నారు. పాట్ నెక్ పెట్టిన తర్వాత మ్యాచింగ్ రెడ్ కలర్లోతే నేను ఇలా ప్రెలిస్ పెట్టాను అనమాట. అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి ఇంకా సేమ్ తన సైజు మాత్రం వాళ్ళు చెప్పిన సైజే కుట్టాను. వీడియో నచ్చితే లైక్ చేసి మీకు యూజ్ అవుతుందని